నేటి సమాజంలో మానవుడు ప్రగతి సాధించాలంటే రవాణా ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నిత్యం ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించాలంటే వివిధ వాహనాలను ఆశ్రయిస్తుంటారు. అంటే ముఖ్యంగా సామాన్య దిగువ కుటుంబాలకు చెందినటువంటి ప్రయాణికులు ఎక్కువగా బస్సులలో, ఆటోలలో ప్రయాణిస్తుంటారు. మొదటగా ఎక్కువగా ఆశ్రయించేది ఆర్టీసీ బస్సులను మాత్రమే. ఆ తర్వాత రెండో స్థానం ఆక్రమించేది ఆటోలు. ఈ ఆటో కార్మికులు ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణికులను చేరవేస్తూ తమ కుటుంబ పోషణార్థం కోసం పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి యువత అంతా కూడా స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులంతా కూడా ఆవేదన, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకలు, ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితిని చూసాము. ఎందుకు వాళ్ళకు జరిగినటువంటి అంటే ఈ ఆందోళనలు, రాస్తారోకలు చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే వారు ప్రధానంగా ప్రభుత్వం నుండి అంటే ఏంది తమ ఉపాధి పైన ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం వలన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏమిటి? ఇదివరకు ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు. వారి యొక్క పరిస్థితి అంటే వారి యొక్క మనోభావాలను ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య ఏమైనా తగ్గిందా లేకపోతే పెరిగిందా, వాళ్ళ ఆదాయం మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా, అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా, ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది కదా, ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎట్లా ఉంది? ఇదివరకు ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎట్లా సంపాదిస్తున్నారు? ఆటోల మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా? ఎఫెక్ట్ చాలా పడిందన్న. ఇంతకుముందుకి సాయంత్రం వరకు మేము ఏర్పాటు చేసుకుంటుండడం, ఇప్పుడైతే కనీసం కూలి కూడా పడేటట్లేదు. సరే, వాళ్ళ గెలవడం కోసం వాళ్ళ పథకాలు పెట్టుకోవడం మంచిగానే ఉంది, కానీ మాకు కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే ఇప్పుడు ఆటోకి 12,000 ఇస్తుంటారు. ఆ 12,000 ఎప్పుడు ఇస్తారో చెప్తే మాకు మంచిగా ఉంటుంది కొంచెం. అంటే ముఖ్యంగా ఆటోలలో మీరు అంటే ఏ రూట్లో నడుపుతుంటారు ఈ ఆటోలని? మేము పజ్జూరు, చందనపల్లి, పజ్జూరు, వెంకటాపురం వరకు పోతాం అన్న. మాకు ప్రస్తుతానికి అయితే బస్సు లేదు, కొంచెం బాగానే ఉంది. బస్సు వేస్తానంటారు. ఇప్పుడు కొంచెం చర్చలు జరుగుతున్నాయంట, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊరికి బస్సు వేస్తుంటారు. ఆ బస్సు వేస్తే మాత్రం మా పని ఉంటుంది, ఇక ఏముండదు. ఇక అంటే ఎందుకు మీకు ఈ పరిస్థితి అంటే ప్రభుత్వాన్ని ముఖ్యంగా మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? మాకు ప్రత్యామ్నాయంగా ఏం చూపిస్తారో చూపించాలి. సరే, వాళ్ళ పథకాలు గెలవడం కోసం పథకాలు పెట్టుకుని ఓకే, మంచిగానే ఉంది. మరి మా పరిస్థితి ఏంది? మేము దీని మీద బతుకులం. మాకు ప్రత్యామ్నాయంగా ఏం చూపిస్తే అయిపోతుంది. ఒక మాట 12,000 ఇస్తుంటారు. ఆ 12,000 ఎప్పుడు ఇస్తారో సంవత్సరం ఇస్తుంటారు. అవి ఇస్తే మాకు కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది. అదే సంవత్సరానికి ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అంటే నెలకు 1,000 రూపాయలు, 12 నెలలు కాబట్టి సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామని. దానివల్ల మాకైతే ఏమి 12,000 యూజ్ లేదు. కాకపోతే ఆ 12,000 ఇస్తాం, ఇన్సూరెన్స్ చేసుకుంటే మన ఆర్టీఓలు పట్టుకోకుండా సేఫ్టీ, అంతకుమించి ఏం లేదు మాకు. దానివల్ల ఒరిగేది ఏం లేదు. కాకపోతే ఆర్టీఓలు పట్టుకోకుండా ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అవి చేసుకోవడానికి అదొక్కదాని పనికి వస్తుంది, అంతే. అది రైట్. ఇది మరో ఆటో డ్రైవర్ ఉన్నారు. ఆయన కూడా అంటే ఏంటి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పండి అన్న. ఏది ఆటో మీదే సొంతమా లేకపోతే కిరాయికి నడుపుతారా? మాదే సార్. మేము ఒక 15 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాం సార్. ఆటో మీదనే మీ జీవనాధారం ఆధారపడి ఉంటుంది. ఒక 13 ఏళ్ళ సంది ఆటో తోలుతున్నాము. ఆటో నడవకపోతే మాకు చాలా కష్టం సార్. మేము బతికేది గట్లా చాలా కష్టము. మేము భార్య, పిల్లలు, 2 పిల్లలు, స్కూల్ ఫీజులు వెళ్ళాలంటే చాలా కష్టం సార్. మేము ఆటోని నమ్ముకొనే బతున్నాం సార్. ఒక 10 ఏళ్ళ సంది తోలుతున్నాం సార్. అనార్థికంగా మధ్యన 2020 సంవత్సరంలో కరోనా వల్ల ఆర్థికంగా చాలా ఎఫెక్ట్ పడ్డా సార్. కరోనా రాకముందు ఆటోలు అంతో ఎంతో బతుకుతారు, కొద్దిగా మాది మేము సంపాదించుకొని ఒక చిట్టేసే స్థాయిలోనే ఉండింది సార్. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా వల్ల కనీసం మేము చిట్టి కాదు కదా, మాది మాకే సార్. పొద్దుగాల సర్ది పెట్టుకొచ్చుకుంటాం సార్. ఇగో సర్ది బాక్సు, నీళ్ళు తెచ్చుకున్నాం సార్. ఇగో ఇంత ఘోరంగా ఉంది సార్. ఇప్పుడు వస్తే పొద్దు కొంతలో పోతాం, చాలా ఘోరంగా ఉంది సార్. ఇక ఇందులో బస్సు ఫ్రీ అన్నాడు సార్. ఇక మా పొట్ట పూర్తి కొట్టాడు సార్. ఈ రేవంత్ రెడ్డి సీఎం ఎప్పుడు పోతాడో అప్పుడు ప్రశాంతంగా ఉంటాం సార్. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఎప్పుడు వచ్చినా పొద్దునట్టు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంచెం పోలీసు వాళ్ళు రాయకుండానన్నా కొంచెం ఇసిపెట్టేది సార్. అటనైనా 100-200 మిలిగే సార్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అడుగడుగున పోలీసు వాళ్ళు ఆపి చెకింగ్ చేసి మాకు ఘోరంగా సార్. అసలు మాకు డీజిల్ పోసుకొని 300 గంటలు సార్. 300ల్లో పెళ్ళ ఎట్ట బతకాలి, పిల్లలు ఎట్ట బతకాలి, మా పిల్లల చదువులేంది, మా పరిస్థితి ఏంటి సార్? ఇంత ఘోరంగా ఉంటుంది. అందులో ఇప్పుడు పోలీసు వాళ్ళ పెట్టారు సార్. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి పోలీసు వాళ్ళ పెడితే పొద్దునట్టు పొద్దుగాల ఆపుతారు, పొద్దుకంతల 2 సార్లు ఆపుతారు సార్ పోలీసు వాళ్ళు. దేనికోసం ఆపుతున్నారు? దేనికోసం? మామూలుగా పబ్లిక్ ఎంతమంది 4 ఉండాలి, 4 కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పి కాగితాలని, లైసెన్స్ అని, ఇదని అదని ఏదన్నా ఒకటి ఆఖరికి అంగని అంటాడు సార్. ఒకవేళ అన్ని కాగితాలు అన్నీ చూపించినాం అనుకో,
కాగితాలతో సహా చూపించినాం అనుకో, నీకు లైసెన్స్ ఉందంటాడు, లైసెన్స్ చూపించినాం అనుకో అంగి లేదంటాడు సార్. అంగి లేదన్నా ఆఖరికి ఎట్లన్నా చేసి కనీసం 200 300 అన్నా రాస్తారు. మా పొట్ట పూర్తి కొడుతుంది సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి. కొద్దిగా ఆటోల కొంచెమన్నా సరే, ఆటోల మీద కొద్దిగా గొప్ప జాలి చూపించి కొంచెం ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా కొద్ది గొప్ప ఏమన్నా ఆసరా మా బతుకుదెరు కొరకు చూడాలి సార్. ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించక ముందు మీరు ఒక రోజుకి ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎంత వస్తుంది సార్? ఇంతకుముందు మామూలుగా బస్సు ఫ్రీ పెట్టకముందు మామూలుగా 300-400 మిలిగేది సార్. ఇప్పుడైతే ఘోరం సార్, అన్ని ఖర్చులు పోని 300 మిలిగేది. ఇప్పుడైతే ఘోరం సార్. పొద్దుగాలు వస్తున్నాం, పొద్దుగుకులు ఉంటున్నాం సార్. పొద్దుగుకులు ఉంటే పొద్దుగాలు వస్తేప్పుడు ఒక 4గురికి వస్తున్నాం సార్. 4గురికి వస్తున్నాం. పోతేప్పుడు ఒక సీరియల్ వస్తుంది సార్, ఒకటే సీరియల్ వస్తుంది రోజుకు. ఆ సీరియల్కి 8 మంది సార్, 8 మందిని ఎక్కించుకుంటాం. 8 3 24 240 వస్తాయి సార్. ఆ 240లో 120 డీజిల్ పోస్తాం. ఈ యొక్క 120, ఈ యొక్క 100 200 మిగులుతున్నాయి. అది సార్ మా పరిస్థితి. మేము ఎట్లా బతకాలి? ఈ ఆటో అమ్ముకుందామన్నా విలువ ఉండనట్టుంది ఆటోలకు. ఇక రేపంచి మా పొట్ట కొట్టినట్టే సార్, చాలా ఘోరం ఇది. రైట్, ఇది ఆటో డ్రైవర్లు అయితే తమ ఆవేదనను వెళ్ళబుచ్చుతున్నారు. ఇదివరకు అంతో కొంత 300 200 మిగిలే, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేనటువంటి ఉంది. ఇప్పుడు మరో ఆటో కార్మికుడు ఉన్నాడు. చెప్పండి అన్న, ఎట్లా ఉంది పరిస్థితి? ఆటో ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు డీజే అన్నా మాకు ఉపాధి కూడా ఏం చూపించింది ఏంటంటే ఏదైనా ఒకటి చూపించాలి. ఏది చూపించకుండా మాకు ఏమంటారు ట్యాక్సీ ఏదో రద్దు చేస్తున్నాడు, 1000 రూపాయలు సంవత్సరానికి. అవసరం అట్లాంటి మా బతుకులు మార్చే పథకాలు రావాలి కానీ జనాన్ని సోమరిపోతులు చేసే పథకాలు అవసరమా? ఇదే విధంగా రేవంత్ రెడ్డి వైఖరిని ఇలాగనే కొనసాగిస్తే మరి ఫ్యూచర్లో మేము చాలా భారీ ఎత్తున ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేయవలసి వస్తుంది. రేపు నల్గొండ జిల్లా తరఫున మా ఆటో యూనియన్ తరఫున రేపు ఎంపీగా మేము నామినేషన్ వేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా మేము పోరాడతాం. మా ఐక్యత ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ప్రధానంగా మీరు ఆటో డ్రైవర్లు కావచ్చు, ఆటో కార్మికులు, అంటే కొంతమందికి ఆటోలలో కూడా అద్దె ఆటోలు తీసుకొని కూడా నడిపేటటువంటి పరిస్థితి ఉంది. అంటే స్వయం ఉపాధి పొందడం కోసం అద్దె ఆటోలు తీసుకొని రోజుకి అంతో 300 200 సంపాదించుకొని భార్య పిల్లల్ని పోషించేటువంటి పరిస్థితి. అంటే కొందరికి సొంత ఆటోలు కూడా లేవు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ రోజుల్లో నెలకి కూలిపోతానని 1000 రూపాయలు దాకా వస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా ఉంటే వాళ్ళ కోసం ఏమైనా చేసుకోవాలి. అంతేగాని ఆటో వాళ్ళకి టైర్ పంచర్ అయితే ఎంత అయితే 50 రూపాయలు అవుతాయి. ఇప్పుడు ఆయిల్ మార్పాలి నెలకి, ఈ విధంగా ఉంటుంది. కిస్సి నెల రాగానే ఫోన్ చేస్తుండే ఏమైంది, లేకపోతే ఆటోలు గుంజుకునే పరిస్థితి ఉంది. రూమ్ రెంట్ కట్టాలి. ఇప్పుడు ఆటోనికి పిల్లనిచ్చే పరిస్థితులు కూడా లేరు. మేము చదువుకోవడానికి మా అమ్మ ఏం చదువుకోలేదు. ఈరోజు మాకు పిల్లని ఇవ్వాలన్నా ఎవడిస్తాడు? ఆటో తోలేటానికి ఎవరు పిల్లని ఇచ్చేటోళ్ళు ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి మీరు ఇస్తారు పిల్లని? నాకు చెప్పురి, రేవంత్ రెడ్డి ఇస్తారు ఎవరిని తీసుకురండి. ఇప్పుడు నాకు పిల్లని ఎవడు ఇవ్వట్లేడు. 30 సంవత్సరాల దగ్గరకు వస్తున్నాయి, పిల్లని ఇవ్వట్లేడు. ఆటో తోలేటానికి ఎవరు ఇస్తాడు? ఇప్పుడు మాకు ఏదైనా ఒకటి ఉపాధి అనేది కల్పించాలి. ఇప్పుడు బస్సు ఇప్పుడు ఇంతకుముందే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ చాలా నష్టంగా ఉన్నది. మరి ఇప్పుడు ఆర్టీసీని గట్టెక్కిస్తాడు. నువ్వు ఏమన్నా చేయాలనుకుంటే మహిళలకి దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీగా పెట్టారు కదా, ఫ్రీగా పెట్టే బదులు వాళ్ళకి ఎంతో ఇప్పుడు 30 రూపాయలు ఉన్న ఛార్జీ నువ్వు 15 రూపాయలు చేసేయి. అర్థం ఇంత మీ బెనిఫిట్ ఉంటుంది. మొత్తం జనానికి ఫ్రీగా పెట్టేసి వాళ్ళు బాయ్స్ ఏం చేసి వాళ్ళకి క్వార్టర్లు ఇరి ఏంది, బాయ్స్కి ఏమో క్వార్టర్స్ చేరి ఇప్పుడు లేడీస్కి ఏమో ఫ్రీ బస్సులు పెట్టరు. ఎందుకు ఈ పనికిరాని పథకాలన్నీ? ఈ దేశాన్ని దేశాన్ని అయితే అమ్మేస్తారు వీళ్ళు. మొన్ననే 2 రాష్ట్రాల్లో కూలిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రం ఉంది. ఇంకా ఈ 2-3 సంవత్సరాలలో ఇది కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీరు చెప్పండి, ఒక ఆటో డ్రైవర్గా, ఒక ఆటో కార్మికుడు, స్వయం ఉపాధి పొందుతున్న యువకుడిగా ప్రభుత్వానికి ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏమన్నా చేయాలనుకుంటే ఇప్పుడు మహిళలకైనా ఒక సబ్సిడీ ఇవ్వండి. ఇప్పుడు 20 రూపాయలు ఛార్జ్ ఉన్నా కూడా 10 రూపాయలు పెట్టండి. ఆ విధంగా పెడితే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేగాని జనాన్ని మొత్తమే ఇక ఫ్రీ అంటే మాకు బాయ్స్ కూడా పెట్టండి. ఇక ఈ దేశానికి అన్ని పథకాలు ఫ్రీగా పెట్టేసేరి మీది ఏం పోతుంది? జనం మీద భారం పడుతుంది. జనం కూడా కొంచెం ఆలోచించాలి. ఫ్రీగా పెడుతున్నారు, ఈ నుంచి తీసుకుంటారని ఇది ఎందుకు గమనించలేకపోతున్నారు ప్రజలు కూడా? ఒకసారి ఆలోచన అనేది విద్యార్థులకు ఉన్న ఆలోచన. మన ముసలోళ్ళకు కూడా రేపు ఎంపీ ఎలక్షన్లు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కుప్పకూలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. రేపు ఇదే విధంగా వైఖరిని మేము తొందరగా స్పందించకపోతే ఆటో వాళ్ళు ఖచ్చితంగా నల్గొండ జిల్లా తరఫున మేమైతే ఎంపీగా పోటీ చేస్తాం బరాబర్గా. రేపు ఏ విధంగా ప్రతి ఒక్క జిల్లాల 1000 మంది దాకా మేము ఆటో వాళ్ళు ఎంపీగా పోటీ చేయబోతున్నాం. ఇది మా బాధ్యత. ఇక్కడ మరో ఆటో డ్రైవర్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, ఏ విధంగా స్పందించి? ఏముందంటే రోడ్ల మీద బతుకుడు అయిపోయింది. కానీ ఏం లేవు, కిరాలు కావట్లేవు. రోజు 100 కూడా రావట్లేదు, 10 మంది రావట్లేవు. అక్కడ రాయబోతున్న ఎల్లమ్మ గుడికి రోజు కేసులు రాస్తుండ్రు. ఏం లేదు బతుకులు.
నౌకరదారులకు మంచిగా పీరు పెట్టారు. ఏమో చెప్పు మాకు పొద్దున్న లేస్తే. ఏం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఇదివరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టకముందు అంతో కొంత పోషణార్థం కోసం కుటుంబాన్ని జీవితం గడిచేది. ఇప్పుడు ఆకాశ కూడా మీ పైన భారం పడేటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వాన్ని ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేమా డిమాండ్ చేసేది ఏముంది, వాళ్ళకు బస్సుకు సగం టికెట్ కొట్టినే లేదు. మాకు ఆటోల మీద ఏం రావట్లేదు. ఇప్పుడు 12,000 ఇస్తా అంటుంది కదా ప్రభుత్వం, ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. ఏమి అది వస్తే ఓకేనా? అదో 12,000తో మీ కుటుంబం మాకు ఎట్లా నడుస్తుంది సార్? 12,000 ఇస్తే ఎట్లా నడుస్తుంది? మాకు ఇవ్వకుండా ఒకటే అవి ఏమంటే పొద్దున్న లేస్తే ఎల్లమ్మ గుడి కాడ రాయటం, కేసులు రాయటం, కాగితాలు రాయటం, ఊరికొచ్చి యంగంగా రాయటం. ఈడ బస్సు డిపోలో కూడా ఈడ వచ్చి రాస్తూనే ఉంటారు. దేనికి చెప్పు మేము బతుకు తీసుకు ప్యాన్సులు నెల కాగానే వచ్చి పట్టుకపోతూనే ఉంటారు బండ్లు. మనం ఏం చేస్తాం చెప్పు? మన బతికే వాటి మీదనే మగడు పిల్లలు గట్లా. రైట్, ఇది పరిస్థితి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు అయితే తమ ఆవేదనను నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ అగమ్య గోచరం ఇప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందో, ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇదివరకు వచ్చే 200, 300 ఏదో తమ భార్య పిల్లలతోటి ఆ కుటుంబాన్ని జీవనాధారంగా ఉండేది. ఇప్పుడు ఆకాశ కూడా లేకుండా పోయింది. తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఇదివరకు ఉన్నటువంటి అంటే కొందరికి యజమానులకి సొంత ఆటోలు ఉన్నాయి. అంటే యువత సొంత ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి యువత అంతా కూడా ఆటోలను కిరాయిలకు తీసుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి. అంటే అటు ఆటో అద్దె కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, అటు పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి, అదేవిధంగా ఇంట్లో కుటుంబ పోషణార్థం కోసం కొంత మిగిల్చుకోవాలి. ఇవన్నీ బేరీజు వేసుకుంటే ఇదివరకు మిలిగే 200-300తో పాటు ఇప్పుడు అవి కూడా మిగిలినటువంటి పరిస్థితి అని ఇప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా వాళ్ళకు మహిళలకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ మాకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం మా ఏదైతే 12,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టింది, ఆ 12,000 రూపాయల మేనిఫెస్టోని అమలు చేయడంతో పాటు మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టాలి, ఖచ్చితంగా మా బతుకులకు భరోసానివ్వాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గనక ఇటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి డిమాండ్ కానీ ఎటువంటి ప్రత్యామ్నాయ సమాధానం కనుక రాకపోతే నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ కూడా దాఖలు చేయబోతాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, నామినేషన్ కూడా దాఖలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓటమికి మేము పునరాంకితంతో నామినేషన్ దాఖలు చేస్తాం, సిద్ధం అవుతున్నామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ సాయితో సాగర్, నల్గొండ జిల్లా కేంద్రం.